భరత్ మరణానికి అసలు కారణాలేంటి అనే ఈ ప్రశ్నకు సమాధానాలు చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పాలి. ఒకవేళ తెలిసినప్పటికీ ఎవరు బయటికి చెప్పట్లేదు. రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో స్కోడా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన భరత్ రాజు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడని, అతి వేగమే భరత్ మరణానికి అసలు కారణమని చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోని నోవాటెల్ నుంచి గచ్చిబౌలిలోని ఇంటికి బయలుదేరి వెళ్లే క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో వోడ్కా మద్యం బాటిల్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, భరత్ మద్యం తాగి ఉన్నారా లేదా అన్న విషయం పోస్టుమార్టంలో నివేదికలో వెల్లడవుతుందని తెలిపారట. ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రోడ్డుపై పడ్డ టైరు గుర్తులు చూపుతున్నాయని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమకాలు కుడి చెయ్యి విరిగిపోయాయని చెబుతున్నారు. తలకు బలమైన గాయం కూడా తగిలిందని, తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసేంత సమయం కూడా లేకుండానే ప్రాణాలు పోయి ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రింగ్ రోడ్డుపై లారీని నిలిపినందుకు యాజమాన్యం పైన కేసును నమోదు చేసినట్లు తెలుపుతున్నారు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.